జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమాసియా ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతాంది. దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పుడు ఒక భారీ ప్రాంతీయ యుద్ధంగా మారేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పైన మెరుపు దాడి చేసి వందలాది మందిని హతమార్చి అలాగే చాలా మందిని బందీలుగా పట్టుకోపోయినారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ అనేటటువంటి పేరుతో ఈ గాజా పైన భారీ దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత చిలికి గాలివాన అయినట్టు ఈ యుద్ధం కేవలం గాజాకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా దాదాపుగా శిథిలావస్థకు చేరుకునింది. అంటే రాతియుగం అంటారు చూడండి, ఆ రాతియుగానికి పంపించిపారు దాన్ని పాలస్తీనాను ఈ గాజా అంతా కూడా. వేలాది మంది హమాస్ తీవ్రవాదులు వాళ్ళ సానుభూతి పరులు ప్రాణాలు కోల్పోయినారు. ఇక హమాస్ కు మద్దతుగా లెబనాన్ కు చెందినటువంటి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పైన రాకెట్ దాడులు చేయడం ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్ ఈ హిజ్బుల్లా మీద కూడా దాడులు చేయడం ప్రారంభించింది. అయితే హమాస్ అలాగే హిజ్బుల్లా వెనుక ఇరాన్ మద్దతు ఉందని ఇజ్రాయెల్ కు తెలియడంతో ఇక ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి ఈ ఇరాన్ మీద కూడా దాడులు చేయడం ప్రారంభించాయి. ఇక ఇదే అవకాశంగా తీసుకుని ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. కానీ ఈ హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైనటువంటి జీవనాడి లాంటిది. భౌగోళికంగా అలాగే వ్యూహాత్మకంగా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పాలంటే అంతా ఇంత కాదు. ఈ హోర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ గల్ఫ్ సముద్రాల మధ్య ఉంటుంది. దీనికి ఒకవైపున ఇరాన్ దేశం ఉంటే మరోవైపున ఒమను, యుఏఈ, ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కూడా ఉంటాయి. ఈ హోర్ముజ్ జలసంధి వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. అంటే కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఇరాన్ దేశానికి బాగా కలిసి వచ్చింది. అందుకే ఇరాన్ ఈ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. ఇకపోతే సౌదీ అరేబియా విషయానికి వద్దాం. ఇంతకు ముందు వరకు అంటే ఉక్రెయిన్ కు రష్యాకు మధ్యన యుద్ధం మొదలుగాక ముందు వరకు మన సౌదీ అరేబియా నుంచే ఎక్కువ మొత్తంలో ముడి చమురును అయితే కొనుగోలు చేస్తా ఉన్నాం. రోజుకు దాదాపుగా 15 లక్షల బ్యారెల ముడి చమురును ఒక్క సౌదీ అరేబియా నుంచే కొనుగోలు అయితే చేస్తా ఉన్నాం. దీంతో సౌదీ అరేబియా ఓవర్ యాక్షన్ దప్పడం మొదలుపెట్టింది. భారత ముడి చమురు కోసం తమ మీదనే ఆధారపడి ఉందని చెప్పేసి అనుకున్నటువంటి ఈ సౌదీ అరేబియా ఈ ముడి చమురు రేట్లను పెంచి అమ్మడం మొదలుపెట్టింది. చూడండి, అంతేకాకుండా కొన్నిసార్లు అదనపు ఫీజులను కూడా వసూలు చేస్తా ఉన్నది. ఇకపోతే ఈ సౌదీ అరేబియా మన కాశ్మీర్ విషయంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్కే మద్దతునైతే ఇస్తా ఉన్నది. భారత విషయంలో పాకిస్తాన్ ఏమి చెబితే ఈ సౌదీ అరేబియా అదే చేస్తా ఉన్నది. ఇకపోతే మన మోడీ ప్రభుత్వం కూడా సరైనటువంటి సమయం కోసం ఎదురు చూడడం ప్రారంభించింది. అయితే 2022లో ఉక్రెయిన్ కు రష్యాకు మధ్యన యుద్ధం అనేది మొదలైంది కదా. అంతే, ఇక రష్యా మనకు చాలా తక్కువ ధరకే ఈ ముడి చమురును ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేయడంతో మన మోడీ ప్రభుత్వం కూడా రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఈ ముడి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. గతంలో భారత్ దిగుమతి చేసుకునేటటువంటి చమురులో రష్యా వాటా కేవలం 1% కంటే తక్కువగా ఉంటా ఉన్నది. కానీ ఇప్పుడు అది దాదాపుగా 35 నుంచి 40% చేరుకునింది. ఒకప్పుడు మొదటి 2 స్థానాల్లో ఉండేటటువంటి సౌదీ అరేబియా అలాగే ఇరాక్ దేశాలు ఇప్పుడు రష్యా కంటే వెనకబడిపోయినాయి. అయినప్పటికీ మనం సౌదీ అరేబియా నుంచి పెద్ద మొత్తంలోనే ఈ ముడి చమురునంతా కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. కానీ అనుకోని విధంగా ఈ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రావడం, దీనివల్ల ఈ ఇరాను హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇప్పుడు మనం సౌదీ అరేబియా నుంచి ఈ ముడి చమురు కొనుగోళ్లను చాలా వరకు తగ్గించి రష్యా నుంచి రోజుకు 20 లక్షల బ్యారెల ముడి చమురును కొనుగోలు అయితే చేస్తున్నాం. ఆ తర్వాత యుఏఈ నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును అయితే కొనుగోలు చేస్తున్నాం. కానీ మనకు ఆ ముడి చమురు అనేది సరిపోవడంలే. మన దేశ జనాభా ఎంత 145 కోట్లుగా ఉండటంతో మనకు ఇంకా ఎక్కువ ముడి చమురు అయితే అవసరం అవుతుంది. అయితే ఈ సౌదీ అరేబియా దగ్గర ఎక్కువ మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేయడం మన మోడీ ప్రభుత్వానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లే. ఈ సౌదీ అరేబియా ముడి చమురు ధరలను విపరీతంగా పెంచడంతో పాటు సరైనటువంటి సమయానికి ముడి చమురును పంపించడం లే. పైగా ఇదొక మత ఛాందసవాద దేశం. పైగా ఈ సౌదీ అరేబియా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో సైనిక సంబంధాలన్నీ కూడా పెట్టుకునింది. అందుకే సాధ్యమైనంత వరకు సౌదీ అరేబియా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే అనుకునింది. ఈ సమయంలోనే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు
ఈ ముడి చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి వెనిజులా దేశం మనకు తక్కువ ధరకే డిస్కౌంట్తో ముడి చమురును అమ్మడానికి ముందుకొచ్చింది. దీంతో ఇప్పుడు మన భారతదేశానికి అత్యధికంగా ముడి చమురును అందిస్తున్నటువంటి దేశాల లిస్టులో తాజాగా ఈ వెనిజులా వచ్చి చేరిపోయింది. ఎప్పుడు కూడా ముందుండేటటువంటి సౌదీ అరేబియా అలాగే ఇరాక్ లాంటి పెద్ద దేశాలను వెనక్కి నెట్టి మే నెలలో భారత్కు అత్యధికంగా ఆయిల్ పంపించినటువంటి మూడో పెద్ద దేశంగా ఈ వెనిజులా అయితే నిలబడింది. ఈ వెనిజులా నుంచి మనకు రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల ఆయిల్ భారత్కు సరఫరా అవుతుండడం విశేషం అన్నమాట. అంటే రష్యా, యుఏల తర్వాత భారత్కు అత్యధికంగా ముడి చమురును అమ్ముతున్నటువంటి దేశంగా ఇప్పుడు వెనిజులా అయితే వచ్చి చేరింది. ఈ వెనిజులా నుంచి భారత్ ఆయిల్ కొనడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే తక్కువ ధర. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఈ యుద్ధ వాతావరణం ఉండడం వల్ల ఈ ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయినాయి. ఇలాంటి సమయంలో వెనిజులా మిగతా దేశాల కంటే తక్కువ ధరకే ఆయిల్ అయితే ఇస్తుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయిల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని గుజరాత్ లోని రిలయన్స్ జామ్నగర్ లాంటి అత్యాధునిక రిఫైనరీలు క్లీన్ చేయగలుగుతాయి. అందుకే రిలయన్స్ సంస్థ దీన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది. ఇక ఇదే ఛాన్స్ గా మన మోడీ ప్రభుత్వం సౌదీ అరేబియా నుంచి ఈ ముడి చమురు దిగుమతులను చాలా వరకు తగ్గించేసింది. ప్రస్తుతం మన మోడీ ప్రభుత్వం ఈ సౌదీ అరేబియా నుంచి కేవలం 3.4 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే కొంటాంది. ఈ సంవత్సరం చివరికల్లా దాన్ని కూడా పూర్తిగా ఆపేయాలని మన మోడీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందంట. అంటే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తామనేందుకు ఈ సౌదీ అరేబియాకు మన మోడీ ప్రభుత్వం సరైనటువంటి బుద్ధి అయితే చెప్తాంది. అది విషయం అయితే. అంటే వీళ్ళు ఒక డీల్ ఒకటి పెట్టుకున్నారు కదా, మీ మీద దాడి చేస్తే మా మీద చేసినట్టు, మా మీద చేస్తే మీ మీద చేసినట్టు అనేసా. ఇప్పుడు మోడీ గారు బాగా మంచిది ఒకటి తీసుకొని కరెక్ట్గా కొట్టాడు. అట్లుండాలి దెబ్బ అంటే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, మన మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.